హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో మనం చూడబోయే వీడియో ఏమంటే ఒక ముఖ్యమైన విషయం అండి. చాలామందికి దీని గురించి తెలియదు. అందుకని ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను. అదేమిటంటే దువ్వెనండి. దువ్వెన ఏంటండి అనుకోవచ్చు. దువ్వెన గురించి ఏముంటుంది, దీని గురించి ఎందుకు వీడియో చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి ఈ దువ్వెన గురించి తెలుసుకోవాల్సింది. సరే, నేను చెప్పాను కదా, ఒకే రకమైన వీడియోస్ కాకుండా అన్ని రకాలైన వీడియోస్ మన ఛానల్లో వస్తాయి చూడండి అని. నాకు కుకింగ్ వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, అవి కూడా పెడతానండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్, సరేనా, అలాంటివి పెడతాను. ఇప్పుడు కొంచెం టైం లేదు, అందువలన పెట్టడం లేదు. పెడతాను. అన్ని రకాలు ఉంటాయండి. మీకు మంచిగా ఉపయోగకరమైన వీడియోసే మన ఛానల్లో వస్తాయి. అందుకని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూసి తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కమెంట్స్ పెట్టండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సరేనా. అలానే మన ఛానల్ గురించి చెప్పండి, అమ్మతో ప్రతిరోజు గురించి, సరేనా. ఇప్పుడు చూద్దాం వీడియో. మనం ఈ దువ్వెనలో ఏముందని అందరూ అనుకోవచ్చు. మనం ఏం చేస్తాం, దువ్వెన అంటే తల దూకోవటానికే కదా ఉపయోగిస్తామని అనుకుంటాము. అలా కాదండి, దీని వెనక చాలా స్టోరీ ఉంది, పెద్ద స్టోరీనే. నేను సింపుల్గా చెప్పేస్తాను మీకు, సరేనా. సాగదీయకుండా చెప్తాను. దువ్వెన వచ్చి మహాలక్ష్మి స్వరూపం అంటున్నారండి. దువ్వెన కూడా లక్ష్మికి సమం అంటున్నారు. ఎందుకని, అదేంటండి తలదూకునేది లక్ష్మికి సమం ఎలా అయ్యిద్దని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు దాని గురించే చెప్పబోతున్నాను. ఇప్పుడు దీపావళి అమావాస్య వస్తుంది కదండి, ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు, గౌరీ వ్రతం చేసుకుంటారు. మా ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో గౌరీ నోము అనేది ఆ రోజు అమావాస్య రోజు సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత చేస్తామండి. ఆ రోజంతా మేము ఉపవాసం ఉంటాము. ఉండేసి ఈ నోము అయిన తర్వాతే తింటాము. కొంతమంది అప్పుడు కూడా తినకుండా మరుసటి రోజు ఉదయాన్నే తింటారనమాట. గుడికెళ్ళొచ్చే తింటారు. అంత పవిత్రంగా పూజ చేస్తారన్నమాట. గౌరీ వ్రతం, లక్ష్మీ వ్రతం అని కూడా అనుకోవచ్చు. అప్పుడు మేమేం చేస్తామంటే దానికి విడిగా ఒక పాత్రం పెట్టుకుంటాం, ఒక గిన్నె పెట్టుకుంటాం. అది ఇత్తడిది ఉండొచ్చు, స్టీల్ ఏదైనా ఉండొచ్చు. మేము ఇత్తడి వాటిల్లోనే చేస్తాం. అందుకని మట్టి కుండలో కూడా చేస్తారండి వ్రతాన్ని. మేము మా ఇంట్లో ఆనవాయితీగా వచ్చేది ఇత్తడి పాత్రం అనమాట. దాన్ని ఆ రోజు ఉపయోగించుకొని మళ్ళీ తీసి శుభ్రం చేసి పెట్టేసి మళ్ళీ సంవత్సరం దీపావళి వచ్చినప్పుడే తీస్తాము. అందులో ఏమి వాడకూడదు, సరేనండి, దేనికి ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు ఈ గౌరీ వ్రతం రోజు, లక్ష్మీ వ్రతం రోజు మనం ఏం చేస్తామంటే ఆ గిన్నెలు ఏమేమి పెడతామంటే అరిసెలు చేస్తామండి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు అరిసెలు చేస్తారు. మన ఆంధ్రాలో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మేము గుంటూరులో ఉన్నప్పుడు మేము చేసేటప్పుడు ఇంకా కొంతమంది చేసేవాళ్ళండి. అయితే తక్కువ మంది చేస్తారు. ఇక్కడ తమిళనాడులో ఎక్కువగా చేస్తారు ఈ వ్రతాన్ని అమావాస్య రోజున. అప్పుడు ఏమేమి పెడతారంటే అరిసెలు పెడతారు, గారెలు పెడతారు. గారెల్లో ఉల్లిపాయలు అవన్నీ వేయకూడదు, ఉత్తపిండితో చేసి పెడతారనమాట. నెక్స్ట్ వచ్చి, ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పాలి కదా, అందుకని అందులో వచ్చేసి చెక్క దువ్వెన అంటాం కదా, మనం పాతకాలంలో ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు అంతగా చెక్క దువ్వెనలు ఉపయోగించట్లా. ప్లాస్టిక్ వచ్చేసి చెక్క దువ్వెన కొనుక్కొస్తాము. తర్వాత చిన్న చిన్న గాజులు కొనుక్కొస్తాము. ఆ తర్వాత నోము దారం, వ్రతం రోజున నోమే కదా, వ్రతం అనొచ్చు, నోము అనొచ్చు. నోము రోజున 3 రకాల దారాలని అమ్ముతారండి మెడలో వేసుకోవడానికి. ఆ 3 రకాల దారాలు, చెక్క దువ్వెన, పసుపు కుంకుమ, అరటిపళ్ళు, పువ్వులు, ఆ తర్వాత ఒక చిన్న చెక్కలో బొమ్మ ఉంటుంది అది, ఇవన్నీ కలిపి అందులో ఆ పాత్రంలో, ఇత్తడి పాత్రంలో పెడతారనమాట. ఈ పెట్టిన వస్తువులు ఎవ్వరికి ఇవ్వకూడదు. అది మనం మాత్రమే యూజ్ చేసుకోవాలి, బయట వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకూడదు అనమాట. అందులో పెట్టామంటే అరిసెలు కానీ, గారెలు కానీ, చెక్క దువ్వెన కానీ ఏదైనా సరే మనమే యూజ్ చేసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. అప్పుడు దీనివల్ల మీకేం అర్థం అవుతుంది, ఒక నోము చట్టిలో నోము నోచేటప్పుడు దువ్వెనని పెట్టి నోము నోస్తున్నారు. ఎవరికి ఇది, మహాలక్ష్మి గౌరీదేవికి నోస్తున్నారు కదా. అప్పుడు దానికి ఎంత విలువనివ్వాలి మనం కదా, వాల్యూ ఉంది కదా. నోము చెట్లు పెట్టారంటే అది ఎంత పెద్ద ఇది కదండి, పూజ చేస్తున్నాం. అలాంటి దువ్వెన్ని చాలామంది తెలియకుండా చీప్గా చూస్తూ ఉంటారు. ఈ దువ్వెన్ని కనుక మనం ప్రాపర్గా యూజ్ చేయకపోతే జరిగే అనార్థాలు ఏంటని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. చాలామంది దువ్వెనతో తల దువ్వేసుకొని ఏం చేస్తారంటే జుట్టు తీయరు, అలానే పెట్టేసి అక్కడ పడేస్తారు.
మళ్ళీ దాంతోనే దువ్వుతూ ఉంటారు. ఇలా జుట్టుని తల దువ్విన తర్వాత వన్స్ చాలామంది జుట్టు ఊడుతూ ఉంటుంది కదా! ఒక్క జుట్టు వచ్చినా కూడా ఈ దువ్వెనలు అనేది మనం ఉంచకూడదు. దాన్ని శుభ్రంగా చేత్తో చుట్టేసి ఒక డస్ట్‌బిన్‌లో ఎయ్యాలి. అంతేగాని ఇంట్లో ఉంచకూడదు. ఇంట్లో ఉంచితే ఏమవుతది? ఐశ్వర్యానికి ఆపోజిట్ ఏంటి? అది ఉంటదనమాట. అంటే ఇప్పుడు పాజిటివ్, నెగెటివ్ లాగా ఐశ్వర్యానికి ఆపోజిట్. నేను నోటితో చెప్పను. అందుకని మీరు అర్థం చేసుకోండి. అదొస్తది. అదొస్తే మనం బాగుపడతామా? బాగుపడం గదా! మన ఇల్లు సుభిక్షంగా లక్ష్మీ కటాక్షంతో, ఐశ్వర్యంతో తులదూగాలంటే ఈ దువ్వెనని శుభ్రంగా పెట్టుకోవాలి. ఏంటండి మరీ చాదస్తం అనుకోవచ్చు మీరు. చెప్తాను. ఇప్పుడు ఈ జుట్టును మొత్తం తీసేసి, ఆ జుట్టుని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. సరేనా? శుభ్రంగా చుట్టేసి ఒక డస్ట్‌బిన్‌లో ఎయ్యాలి. కొంతమంది చూసారంటే ఎటు పడితే అటు పడేస్తూ ఉంటారు. మా ఇంట్లో మా హస్బెండ్ తిడతారు. జుట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు డస్ట్‌బిన్‌లో. ఏమంటే కొంతమంది మనకు పడని వాళ్ళుంటే దాన్ని తీసి కూడా తాంత్రికాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. జుట్టుని ప్రాపర్‌గా తీసేయండి దువ్వుకోగానే. అలానే దువ్వెనని వీక్లీ వన్స్ కంపల్సరీ క్లీన్ చేయాలి. అంటే శుభ్రంగా కడుక్కొని, తుడుచుకొని పెట్టుకోవాలి. వీలుంటే వీక్లీ ట్వైస్, లేదు బిజీ అనుకుంటే వీక్లీ వన్స్, ఎవ్రీ వీక్ దువ్వెనని క్లీన్ చేయాలి. క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకోవాలి. కొంతమంది ఇళ్లలో చూసారంటే మురికి చేరిపోయి ఉంటుందండి. ఫుల్లుగా దువ్వెన ఫుల్లుగా. దాంతోనే దువ్వుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి కూడా సిగ్గుపడకుండా ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళకి ఇస్తారు దువ్వుకోండి అని. ఎవరు తప్పుగా తీసుకోకండి. ఇస్తారు. అది వచ్చిన గెస్టులు దువ్వుకోగలరా? దువ్వుకోరు. దువ్వెన లేకపోయినా పర్వాలేదని అక్కడ పెట్టేస్తారు. చూడడానికి అంత అసహ్యంగా ఉంటుంది. అలా ఉండడం వలన కూడా మనకి ఐశ్వర్యం అనేది నిలవదనమాట. లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకని దువ్వెన ఇది నీట్‌గా ఉంది కదా! చూడండి. మేము అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం. శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక చోట పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ అట్టట్టట్ట పడేయకూడదు. సరేనండి? వారానికి 1, 2 సార్లు, వీలుంటే 2 సార్లు లేకపోతే ఒక్కసారన్నా కడిగి శుభ్రంగా పెట్టుకోండి. జుట్టుని ఇందులో ఉంచకూడదు. అలానే ఎవరికి పడితే వాళ్ళకి మనం యూజ్ చేసే దువ్వెన ఇవ్వకండి. గెస్ట్‌లకి విడిగా ఒక దువ్వెన పెట్టేసేయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ తలలో ఒక్కొక్కలాగా ఉంటది గదా! మనం ఇప్పుడు మన తలలో డాండ్రఫ్ ఉందనుకోండి, మనం దువ్విస్తే వాళ్ళ తలలోకొచ్చిద్ది. వాళ్ళ తలలో ఏమన్నా ఉందనుకోండి, మన తలకొచ్చిద్ది. అందుకని ఎవరి దువ్వెనలు వాళ్ళు పెట్టుకోండి. విడిగా ఒక దువ్వెన పెట్టేసేయండి ఎవరన్నా వస్తే వాడుకోవడానికి. అలానే ఇది లక్ష్మీ పరంగా మంచి వస్తువు, లక్ష్మీదేవికి ఇష్టమైంది, నీట్‌గా ఉంటే మన ఇంట్లో ఉంటారని చెప్పుకుంటున్నాం గదా! ఇంకొక విషయం చూసామంటే దువ్వెన గడక్కుండా అలానే యూజ్ చేశారనుకోండి, మీ తలలో డాండ్రఫ్ రావడానికి అవకాశం ఉంది కదా! అలానే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. అందువలన కూడా మనం దువ్వెనని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలానే దువ్వెనని ఎక్కువ రోజులు ఒకే దువ్వెన, ఇప్పుడు టూత్ బ్రష్ ఉందనుకోండి, మనం అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం కదా! 1 ఇయర్ వరకు ఉంచుకోం, 6 మంత్ వరకు ఉంచుకోం. మహా ఉంచుకుంటే 2, 3 మంత్స్ యూజ్ చేసేసి మళ్ళీ కొత్త బ్రష్ కొనుక్కుంటాం. అలానే దువ్వెన కూడా ఒక 4, 5 మంత్స్ యూజ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొత్త దువ్వెన కొనుక్కోవాలి అని చెప్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయండి. చాలామందికి ఈ విషయాలు తెలియవు. దువ్వెనే కదా! ఏముంది? దీన్ని ఒక వీడియోగా తీసి పెడుతున్నారనుకుంటా. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా! అందుకని చెప్తున్నాను. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం. మనం శుభ్రంగా ఉంటాం. అలాంటప్పుడు మనం వాడుకునే వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక మీదట ఎవరైనా అలాంటి మిస్టేక్స్ చేస్తుంటే దువ్వెనలో జుట్టు పెట్టి వదిలేయడం, నీట్‌గా కడుక్కోకుండా మట్టి మట్టిగా ఉండటం ఇలా అన్నీ ఉంటే లక్ష్మీదేవికి నచ్చదు. అందుకని శుభ్రంగా మీరు క్లీన్ చేసేసుకొని ఎవరి దువ్వెన వాళ్ళు పెట్టుకోండి. ఒకళ్ళు దువ్విన దాంతో ఇంకొకళ్ళు యూజ్ చేయకూడదు. ఇంట్లో వాళ్ళైనా యూజ్ చేయకూడదు. ఇది పాప దువ్వెన, నా దువ్వెన విడిగా ఉంటది. అలా అత్తయ్యకి విడిగా, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దువ్వెన, ఒకళ్ళది ఒకళ్ళు యూజ్ చేయమండి. చిక్కు తీసుకోవడానికి ఉన్నా కూడా విడిగానే పెట్టుకుంటాము. అందుకని మీరు కూడా ఇలా యూజ్ చేయండి. అలానే దువ్వెనకు మర్యాద ఇవ్వండి. సరేనా? లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువుల్లో ఇదొకటి అన్నప్పుడు మనం మర్యాద ఇవ్వాలి కదా! అందుకే ఈరోజు ఈ వీడియో చేసి పెడుతున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వస్తాయి మీకు. బాగా యూజ్‌ఫుల్ అయ్యే వీడియోసే పెడతాను. సరేనండి? సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.